మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. ఆధునిక వచన కవిత నిర్మాణ కళ ఈ పరంపరలో మనం ఈ రోజున 8వ సంచికలోకి వచ్చాము. ఇవాళ జూపాక సుభద్ర కవిత్వం గురించి పరిచయం చేయబోతున్నాను. జూపాక సుభద్ర పేరుతో కానీ ఆమె కవిత్వంతో కానీ ఇటీవలి కాలపు సాహిత్య పరులకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ పరంపరలో నిర్మాణ రీత్యా సుభద్ర గురించి క్లుప్తంగా మనం పరిచయం చేసుకుందాం. ఈమె కోయిల కనకవీర జూపాక నరసయ్య తల్లిదండ్రుల కుమార్తె. దామరంచపల్లె రేగొండ మండలం భూపాలపల్లి జిల్లాలో ఈమె జన్మించారు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నమాట. ఎంఏ తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారు. ఆ తర్వాత నెట్ ఎగ్జామినేషన్లో కూడా పాస్ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షల్లో నెగ్గి అదనపు కార్యదర్శి స్థాయి వరకు పనిచేశారు. ఉద్యోగరీత్యా సచివాలయంలో పనిచేశారు. అంతేకాకుండా సచివాలయపు ఉద్యోగుల అసోసియేషన్కి కూడా ఆమె పదవి బాధ్యతలు చేపట్టారు. ఆమె జూపాక సుభద్ర కవయిత్రిగా మాత్రమే కాకుండా కథకురాలిగా కూడా అందరికీ పరిచయం. రాయక్క మాన్యం అనే కథా సంపుటిని తీసుకొచ్చారు. వ్యాస సంపుటి వచ్చింది. రిజర్వేషన్ భోగి అని చెప్పి ఇంకొక కథా సంకలనం కూడా వచ్చింది. అయ్యయ్యో దమ్మక్క అని ఒక కవితా సంకలనం, అట్లాగే తెలంగాణి అని ఇంకొక కవితా సంకలనం కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా జూపాక సుభద్ర తన కవిత్వానికి కథలకు చాలా పురస్కారాలు పొందారు. ఆమె చాలా వ్యాసాలు రాశారు, వ్యాస సంకలనాలు రచవేశారు. జూపాక సుభద్ర కథలు ఇంగ్లీష్లోకి అనువాదమైనాయి, వేరే భారతీయ భాషల్లో కూడా అనువాదమైనాయి. అంతేకాకుండా కేవలం సాహిత్యకారిణి సృజనకారిణిగా మాత్రమే కాకుండా జూపాక సుభద్ర దళిత యాక్టివిస్ట్, ఒక అంబేద్కరిస్ట్. ఆమె కవిత్వంలో కథల్లో వ్యాసాల్లో ఈ సిద్ధాంత నేపథ్యం చాలా స్పష్టంగా చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా క్లుప్తమైనటువంటి జూపాక సుభద్రకు నేపథ్యం. ఆమె పొందిన అవార్డులు ఒక పెద్ద పరంపరగా ఒక 2 పేజీలకు సరిపడా ఉన్నాయి. ఆమె కవిత్వం గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా వచన కవితలో జూపాక సుభద్ర ప్రత్యేకత ఏంటి? ఈ రోజున తెలుగు సాహిత్యంలో వచన కవిత్వాన్ని గురించి అంచనా వేసేటప్పుడు జూపాక సుభద్ర కవిత్వాన్ని ఎలా అంచనా వేయాలి? ఏ కవయిత్రినైనా సరే, ఏ కవినైనా సరే వాళ్ళ కవిత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ కవిని కాంటెక్స్చువలైజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది అంటే ఇప్పుడు ఉన్నటువంటి కవిత్వ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ నిలబడతారు, వాళ్ళ కవిత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దీన్ని మనం మాట్లాడుకోగలగాలి. అయితే మనకు వచన కవిత్వం చరిత్రలోకి మళ్ళీ పోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడ వచన కవిత్వానికి సంబంధించి మాట్లాడుకునేటప్పుడు తెలంగాణ భాషకు సంబంధించిన విషయాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. జూపాక సుభద్రకు ఉన్నటువంటి చాలా ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ భాషలో, నేను మాండలికం అని కానీ యాస అని అంటలేదు, తెలంగాణ భాషలో వచన కవిత్వం రాసి మెప్పించటం అన్నది జూపాక సుభద్రలో మనం మొట్టమొదటిసారిగా చెప్పుకోవాలి. అదేంటి, తెలంగాణ భాషలో వచన కవిత్వం ఇంత ముందుకు రాయలేదా, ఎవరు లేరా అని అనొచ్చు. రాశారు, అక్కడక్కడ మనకి కనిపిస్తుంటుంది. కానీ జూపాక సుభద్ర వచన కవితలో తెలంగాణ భాషకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించగలిగింది ఆమె. అది ఎలాగో నేను వివరంగా మాట్లాడతాను. వచన కవిత అనగానే లేదా తెలంగాణ భాష అనగానే మనకు ముఖ్యంగా తెలంగాణ భాష అనగానే మనకి హైదరాబాద్లో మాట్లాడే సగం ఉర్దూ సగం తెలుగు కలిసినటువంటి ఈ భాష మనకు దీని గురించి ఆలోచిస్తుంటారు, లేదా సినిమాల్లో కనపడేటటువంటి తెలంగాణ భాష గురించి గుర్తుకొస్తుంటుంది చాలామందికి. కానీ అది సరైనది కాదు. నేను తెలంగాణ జిల్లాలు అన్ని జిల్లాల్లో తిరిగాను, తెలుగు మాట్లాడే జిల్లాలు అన్ని జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో కూడా తిరిగాను. విస్తృతంగా నా క్షేత్ర పరిశోధన కారణంగా
తెలుగు మాట్లాడే 23 జిల్లాల్లో చాలా విస్తృతంగా పర్యటన చేశాను. ఏ ఏ జిల్లాలో ఎలాంటి యాస, ఎలాంటి మాండలికం ఉంటుందో నాకు స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇంటీరియర్ తెలంగాణలో వరంగల్ జిల్లాలోను అటు ఆదిలాబాద్ జిల్లా దాకా ఇంటీరియర్గా ఉండేటువంటి తెలంగాణ భాష జూపాక సుభద్ర ఆమె ఆ భాషకు పట్టం కట్టి వచన కవిత్వాన్ని రచించారు. ఒకప్పుడు తెలంగాణ భాష వచన కవిత్వానికి పనికిరాదు అనుకున్నటువంటి ఇవి ఉంది. అంటే ప్రమాణ భాష అంటే అది గొప్ప భాష అని కాదు, అందరికీ అర్థమయ్యేటటువంటి ఎక్కువ మందికి అర్థమయ్యే ఒక భాష, ఒక తెలంగాణ భాష కాకుండా అందరికీ అర్థమయ్యే ప్రమాణ భాషలో వచన కవిత్వం రాయటం బాగా వస్తున్నటువంటి ఆ కాలంలో దానికి చాలా భిన్నంగా తెలంగాణ భాషలో వచన కవితని ప్రకృష్టంగా రాసింది జూపాక సుభద్ర. ఇది ఆమె వచన కవిత నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత. ఇది కాకుండా ఆ పలుకుబడి కనిపించడం మాత్రమే కాకుండా జూపాక సుభద్ర ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆమె కొత్త కొత్త పదకల్పనలు చేయడం, కొత్త కొత్త సమాస కల్పనలు చేయడం చేస్తారు. ప్రసిద్ధంగా ఇప్పటికే అలవాటు పడి ఉన్నటువంటి మాటల్ని కాకుండా తన సొంతంగా పదప్రయోగాలు సమాస కల్పన చేయటంలో చాలా దిట్ట. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ నేపథ్యం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా జూపాక సుభద్ర స్త్రీవాద కవిత్వం మాత్రమే కాదు, మిగతా సామాజిక సమస్యలు ఉన్న వాటిని అన్నిటి మీద కూడా ఆమె సీరియస్గా ఆలోచించి కవిత్వం రాశారు. అయితే స్త్రీవాద కవిత్వం అనగానే మనకి చాలామంది కవయిత్రులు గుర్తుకొస్తారు. నీలిమేఘాలు కవితా సంకలనం వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాలలో చాలామంది స్త్రీవాద కవయిత్రులు మనకి రంగంలో కనిపిస్తారు. చాలా బలమైన స్త్రీవాద కవిత్వం మనకు వచ్చింది. మన కళ్ళ ముందు మన ఇటీవలి కాలం నుంచే మనకి స్త్రీవాద కవిత్వం అంటే దాదాపు 1983 ఆ ప్రాంతం నుంచి స్త్రీవాద కవిత్వం ఒక బలమైన కంఠంగా తెలుగులో రావటం మనం గమనించవచ్చు. 80వ దశకం 83 నుంచి 85 నుంచి చాలా బలంగా బయటకు వచ్చి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే జూపాక సుభద్ర చాలా గట్టిగా వాదించేది ఏంటంటే తెలుగులో స్త్రీవాద కవిత్వం అంతా కూడా ఒకటి కాదు. మీరు పెద్ద పెద్ద కులాల నుంచి వచ్చినటువంటి అగ్ర కులాల వాళ్ళ దొరసానుల చెప్పే స్త్రీవాద కవిత్వం, మేం చెప్పే స్త్రీవాద కవిత్వం ఒకటి కాదని చాలా గట్టిగా వాదిస్తుంది. ఈ కంఠాన్ని మొట్టమొదట బలంగా వినిపించింది సుభద్రే. అది ఎలాగంటే దళిత స్త్రీలు రాసే స్త్రీవాద కవిత్వము, ఇందులో వర్ణించేటటువంటి సమస్యలు, శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి స్త్రీవాద కవిత్వము, పెద్ద కులాల స్త్రీల నుంచి వచ్చిన స్త్రీవాద కవిత్వం వేరు, మీరు వర్ణించే సమస్యలు వేరు, మేము వర్ణించే సమస్యలు వేరు అని చాలా గట్టిగా వాదిస్తుంది జూపాక సుభద్ర. అది ఎలా కూడా మనం చూద్దాం. స్త్రీవాద కవిత్వంలో మిగతా కవయిత్రులు ముట్టుకొని స్పృశించని చాలా ఇంటీరియర్గా ఉండేటటువంటి సమస్యల్ని ఆమె తన కవిత్వంలో వర్ణించారు. అది కూడా మనం గమనించవచ్చు. అందుకని స్త్రీవాద కవిత్వంలో దళిత స్త్రీవాద కవిత్వం చాలా భిన్నంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా సుభద్ర మరొక ప్రత్యేకత ఏంటంటే దళిత కవిత్వం మొత్తాన్ని కూడా ఒకటే అని చెప్పి లెక్క వేయడానికి వీల్లేదు. దళిత కవిత్వం కూడా 2 ప్రధానమైన స్రవంతుల్లో చూడాలి అని చెప్పి సుభద్ర వాదిస్తూ ఉంటారు. సుభద్ర మాత్రమే కాదు, సాహిత్య విమర్శకులు కూడా దళిత కవిత్వంలో 2 భిన్నమైన స్రోతస్సులు ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. నేను కూడా గుర్తించాను. ముఖ్యంగా ఈ అస్తిత్వవాదం వచ్చిన తర్వాత మైక్రో లెవెల్ అస్తిత్వవాదం అన్నది ఒకటి మనకు బయటకు వచ్చింది. ఈ మైక్రో లెవెల్ అస్తిత్వవాదం ఏంటంటే బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ కవిత్వము, అట్లాగే మైనారిటీ కవిత్వము, దళిత కవిత్వంలో మళ్ళీ అంతర్గతంగా విభేదాలు, ఇవి మనం ఈ రోజున చాలా స్పష్టంగా గుర్తించగలిగినటువంటి అస్తిత్వవాదంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఉన్న మరికొన్ని విభేదాలుగా మరికొన్ని వర్గాలుగా మనం దీన్ని చెప్పడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆ ఉద్యమం మొదలైన తర్వాత
మాదిగ కులానికి సంబంధించినటువంటి మేధావులు వాళ్ళు చేసేటటువంటి రచనలు, వాళ్ళు రచించినటువంటి వ్యాసాలు, వాళ్ళు సృష్టించిన నవల, కవిత్వము కొంత భిన్నంగా మనకు కనిపిస్తూ వస్తుంటుంది. దీంట్లో వాళ్ళు వాళ్ళ కులం ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేకమైన సామాజిక సమస్యల గురించి వాళ్ళు ప్రస్తావించి రచించారు. ఈ స్రోతస్సుని కాస్త భిన్నంగా మనం గమనించడానికి అవకాశం ఉంది. పొనుగోటి కృపాకర్ రాసినటువంటి కవిత్వాలు కానీ, సుభద్ర కవిత్వాలు కానీ, మిగతా కొంతమంది కవులలో ఈ భిన్నమైన స్రోతస్సు ఉండటం మనం గమనించవచ్చు. జూపాక సుభద్ర తన కవిత్వంలో తన వృత్తిని గురించి చాలా స్పష్టంగా చెప్పగలిగారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా నేను దళిత కవిత్వంలో ఇంకొక 2 రకాలుగా విభజించి ఆలోచించడానికి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తాను. అది ఎలాగంటే, దళిత మేధావులు అందరూ కూడా 2 ప్రధాన విభాగాలుగా మనం చూడవచ్చు. అది ఎలాగంటే, తొలితరం అంటే ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చినటువంటి దళిత కవులు, సాహిత్యకారులు, వాళ్ళకున్నటువంటి సామాజిక నేపథ్యం అర్బన్ ఎలీట్ క్లాస్ నుంచి, అంటే నగరంలోనే పుట్టి నగరంలోనే పెరిగి మాదిగ గూడాలు, మాలపల్లె అనేవి ఎలా ఉంటాయో తెలియకుండా విద్యావంతులైనటువంటి కుటుంబాలలో పుట్టి దళితులలో చాలా ఉన్నత స్థాయి అధికారుల లేదా ఉన్నత స్థాయి చెందినటువంటి కుటుంబాలలో పుట్టినటువంటి మేధావులు ఒక వర్గంగా మనం భావించవచ్చు. వాళ్ళు రచించినటువంటి రచనలకు, అలా కాకుండా గ్రామీణ నేపథ్యంలో ముఖ్యంగా మాదిగ కుల వృత్తి, ఇంకా వేర్వేరు దళిత ఉపకులాల, మాదిగ ఉపకులాల, మాల ఉపకులాలలో పల్లె ప్రాంతం నుంచి వచ్చి అసలు దళిత సమస్యను ఎదుర్కొంటూ వచ్చిన నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళు రచించినటువంటి రచనలకు కొంత తేడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది సుభద్ర కవిత్వంలోనూ కథల్లోనూ చాలా కొట్టొచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనము, అణచివేతని ప్రత్యక్షంగా అనుభవించి చూచి వచ్చి సుభద్ర రచనలు చేయటం మనం గమనించవచ్చు. అందుకే సుభద్ర కవిత్వంలోనూ కథల్లోనూ ఈ వృత్తి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా అది ఎలా ఉందో కూడా మీకు నేను చూపిస్తాను. ఇలా కాకుండా ఇప్పుడే మనం అనుకున్నట్టుగా అర్బన్ ఎలీట్ క్లాస్ నుంచి వచ్చినటువంటి దళిత మేధావులు చేసిన రచనలు అలా ఉండవు. అయితే తాను అనుభవించినటువంటి సమస్యలను ఊహించి కానీ లేదా మరొకరి అనుభవం నుంచి కానీ తెలుసుకొని కానీ చేసే రచనలకు సహజంగా దళిత సమస్యని, అంటరానితనాన్ని దాన్ని అనుభవించి గ్రామీణ నేపథ్యంలో అణచివేత ఎలా ఉంటుందో అనుభవించి చేసేటటువంటి రచనల్లోనూ ఈ తేడా గమనించి మనం పరిశీలించడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగని నగర జీవనంలో దళిత సమస్య లేదా అని చెప్పి నేను అనడం లేదు అని చెప్పి కూడా నేను అనడం లేదు. చదువుకున్న వాళ్ళ మధ్య నగరంలో ఉన్నటువంటి దళితులకు వాళ్ళ సమస్య వేరేగా ఉంటుంది. అందరూ చదువుకున్నటువంటి విద్యావంతుల మధ్యలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి గ్రామీణ నేపథ్యంలో దళితులు అంటే మాదిగ కులం వాళ్ళు, ఆయా వృత్తుల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు చాలా తేడా ఉన్నది. ఈ తేడాని గమనించినప్పుడు వాళ్ళు చేసే రచనల్లో కూడా ఈ తేడా ఎలా ప్రతిఫలిస్తుందో కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యం నుంచి మనము సుభద్ర కవిత్వాన్ని మనం అంచనా వేయగలగాలి. అంతేకాకుండా సుభద్ర కవిత్వము, ఆమె వ్యక్తిత్వము ఒకసారి పక్కపక్కన నిలబడి మనం పరిశీలన చేస్తే వ్యక్తిగత జీవితంలో కూడా అంత ఆదర్శప్రాయంగా మనకు సుభద్ర కనిపిస్తూ ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితంలో మరొక కోణాన్ని మనం చెప్పాలి. కవిత్వం రాయటమే కాదు, దాన్ని జీవిస్తారు. ఆమె 2 పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నది, వాళ్ళని చదివిస్తూ ఉన్నది. ఆమెకు స్నేహితుడు ఒక ఆయన, ఈ పిల్లల తల్లిదండ్రులు 2 కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. చిన్నపిల్లలు, ఒక
5-6 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు అనాథలైపోతారు. ఆమెకు తెలిసినవాడు, ఆ కుటుంబం గురించి తెలిసింది. ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి తన ఇంట్లో తన బిడ్డలుగా ఉంచుకొని వాళ్ళకి చదువు చెప్పించి తన బిడ్డలుగా తన ఇంట్లోనే పెంచుకుంటున్నది. ఇది ఆదర్శాలు రచనలో చేయటం మాత్రమే కాకుండా ఆమె జీవితంలో అనుభవించి ఆమె జీవితంలో ఆచరించి చూపిస్తూ ఉంటారు. ఇది సుభద్ర కవిత్వం గురించి మాట్లాడుకునే ముందు దాని వెనక నేపథ్యాన్ని ఇలా మనం చూడాలి. ఇప్పుడు మనము వచన కవిత, ముఖ్యంగా తెలంగాణ భాషలో సుభద్ర వచన కవిత ఎలా ఉంటుందో మనం లోపల పోయి చూద్దాం. రెండు కథా సంకలనాలని సుభద్ర తీసుకొచ్చారు. అందులో ఒకటి అయ్యయ్యో దమ్మక్క అన్నది ఒకటి, ఆ తర్వాత తెలంగాణి అనే ఒక కవితా సంకలనం ఇటీవలే తీసుకొచ్చారు. ఆమె లేటెస్ట్ కవితా సంకలనం తెలంగాణి. ఇది ఒకసారి చూడండి. తెలంగాణి అనే పేరు మనము అంటే ఈ తెలంగాణి అనే పదం లేదు, తెలుగు ఆణెము అంటే తెలుగు మాట్లాడే ప్రాంతపు ఆ ప్రదేశము అని, ఆ రాష్ట్రం అని ఒక అర్థం వస్తుంది తెలంగాణము అంటే. కానీ తెలంగాణి అంటే తెలంగాణ అనే నేల ఒక స్త్రీగా భావించి ఆమె కొత్త పేరు పెట్టారు, తెలంగాణి అని. ఒక కొత్త పదప్రయోగం. తెలంగాణి అంటే తెలంగాణ స్త్రీ అని కానీ, తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కానీ ఒక స్త్రీగా మూర్తీభవించినటువంటి రూపం అని కానీ చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. ఈ రెండు కవితా సంకలనాల్లో కొన్ని కవితలను మనము ఉదాహరణగా చూసి మనము చెప్పుకుందాం. నాకు నచ్చిన కవితలు, ముఖ్యంగా సుభద్ర రాసిన ఈ రెండు సంకలనాల్లో నుంచి మాత్రమే కాకుండా సుభద్ర కవితను చాలా కాలంగా చదువుకుంటూ వస్తున్నాను. బాగా గుర్తున్నటువంటి వాటిని కూడా మనం 1-2 కవితలను మనం పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఆ వృత్తి నేపథ్యం ఎలా ఉంటుంది, ఆ నిర్మాణం ఎలా ఉంటుంది, ఆ తెలంగాణ భాష వల్ల దానికి వచ్చినటువంటి అంటే ఆ కవిత్వానికి వచ్చినటువంటి ప్రత్యేకత ఏంటి, వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టుగా స్త్రీవాద కవిత్వము 2 వర్గాలుగా ఉంటుందని మనం చెప్పుకున్నాం. దళిత స్త్రీవాద కవిత్వం ఎలా ఉంటుందో చెప్పుకోవటానికి, శ్రామిక వర్గ మహిళల స్త్రీవాద కవిత్వం ఎలా ఉంటుందో చెప్పుకోవడానికి ఒక ఉదాహరణను మనం గమనిద్దాం. మనకు నీలి మేఘాలు కవితా సంకలనం ఒకసారి చూస్తే 30 సంవత్సరాలు అయిందని మనం చెప్పుకున్నాం కదా. నీలి మేఘాలు కవితా సంకలనంలో చాలా ప్రసిద్ధమైన కవయిత్రుల కవితలు మనకి కనిపిస్తాయి. దాంట్లో జయప్రభ ఒక స్త్రీవాద కవయిత్రుల్లో చాలా ప్రముఖమైన కవయిత్రి, చాలా పేరున్నటువంటి స్త్రీవాద కవయిత్రులలో జయప్రభ ఒకరు. ఆమె పైటను తగలేయాలి అని చెప్పి ఒక కవిత రాసింది, చాలా పాపులర్ అయిపోయింది. చాలామంది స్త్రీవాద కవిత్వాన్ని గురించి మెన్షన్ చేసేటప్పుడు ఈ కవితను కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. ఈ పైటను తగలేయాలి అనే కవిత రాయడంలో ఒక నేపథ్యం ఉంది. అదేంటంటే 1960 దశకంలో అమెరికాలో స్త్రీవాదులలో ఒక ప్రత్యేక ఉద్యమం ఒకటి వచ్చింది. అదేంటంటే బ్రా బర్నింగ్ అనేటువంటి ఒక సామాజిక ఉద్యమం. అంటే వాళ్ళు ధరించేటటువంటి బ్రాలు తమ స్వేచ్ఛని లాగేసుకుంటున్నాయని, తమ స్వేచ్ఛను హరిస్తున్నాయని చెప్పి వీటిని తగలేయాలని చెప్పి ఒక ఉద్యమం చేశారు. ముఖ్యంగా 1968లో ఒక బ్యూటీ పేజెంట్ జరిగేటప్పుడు స్త్రీవాదులందరూ కూడా ఒక పెద్ద ఉద్యమం చేసి బ్రా బర్నింగ్ అనే ఉద్యమం చేశారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కవిత వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో పైట నా స్వేచ్ఛను హరిస్తూ ఉన్నది అని, నన్ను బంధిస్తూ ఉన్నదని, నా స్వేచ్ఛకు ఒక ఆటంకంగా ఉన్నదని చెప్పి ఒక ఉదాత్తమైన భావంతో ఈ పైట తగలేయాలనేటువంటి కవితని జయప్రభ రచించారు. చాలా పెద్ద పేరు వచ్చింది ఆ కవితకి. దాంట్లో గొప్ప అర్థం కూడా ఉన్నది. అందులో ఆమె తగలేయాలి అని రాస్తే తగలేయటానికి వీల్లేదు, అది నాకు ఒక పెద్ద స్నేహితురాలు అనే అర్థంలో సుభద్ర ఒక కవిత రాశారు. దాని పేరేంటంటే కొంగు నా బొచ్చ మీద కావలుండే బొంత పేగు కాదు. ఈ టైటిల్ చూడండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొత్త కొత్త పదకల్పనలు చేయడంలో సుభద్ర, కొత్త సమాసాలు చేయడంలో కొంత నైపుణ్యాన్ని చూపిస్తారు. ఆమె మనం మామూలుగా కవితా సంకలనం అంటాం. ఆమె కైతల దొంతి అన్నది కొత్త పేరు. ఇది కైతల దొంతి. కైతలు అంటే కవిత్వం, కవిత్వానికి కైతలు, కైతకం, కైతకాలోడు అని చెప్పి తెలంగాణ పలుకుబడుల్లో ఉన్నది. అంటే మంచి కవి అంటానికి పెద్ద కైతకాలోడు అంటారు.
కైతకాలుడు అంటే ఇది వికృతి పదం అనుకోండి. ప్రకృతి వికృతుల్లో కవిత్వం కైతకం అవుతుంది. ఈ ఈ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని కైతకాలుడు అనే వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని కైతల దొంతి అన్నది. అట్లాగే కైతునకల దండెం అని ఒక దానికి పేరు పెట్టారు కృపాకరన్ను సుభద్ర. కైతునకల దండెం అంటే కైత్వాలకు సోలుపు అని చెప్పడం. ఇలా కొత్త కొత్త పదాలు చేస్తారు. ఇందులో చూడండి, కొంగు అంటే పైట. నా బొచ్చ మీద కావలుండే బొంత పేగు కాదు. బొచ్చ అంటే ఎదురు రొమ్మను బొచ్చ అని కూడా అంటారు తెలంగాణలో. మిగతా ప్రాంతాల్లో ఈ మాట అలవాట్లేదు. నా బొచ్చ మీద ఉండే కావలి ఉండే బొంత పేగు కాదు. ఆమె నా మీద కావలి కాస్తూ ఉన్నదని కదా ఆమె రాసింది, జయప్రభ రాసింది. బొంత పేగు అంటే బొంత అంటే గుడ్డతో చేసినటువంటిది. బొంత పేగు అంటే పలసగా పొడుగ్గా ఉండేటువంటి గుడ్డని పేగు అని అనడం కూడా ఉన్నది. ఈ టైటిల్, ఈ శీర్షిక దగ్గరే మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. కొంగు నా ఆకలిని ముడేసుకొని నా కడుపు కరుచుకొని కట్టమీన మైసమ్మూలే కావలి ఉంటుంది. కావలి బంటది. కూలి నాలికి నేను చెమట కాలవనైతే పిల్లగాలై అడ్డుకుంటుంది. గాయగడ్డలకు, గాసం గింజలకు, కోమటి దినుసులకు చుక్కల్ని పొదుపుకున్న సందమామూలే నా నెత్తిన మోటై మెరుస్తుంది. ఒక శ్రామిక స్త్రీ సాయంత్రం దాకా పనికి చేసి ఇంటికి వచ్చే ముందు దుకాణానికి పోయి ఆ రోజు ఆ రాత్రికి కావాల్సినటువంటి దినుసులన్నీ కొనుక్కొని కొంగులోనే మూట కట్టుకొని దాన్ని నెత్తిమే పెట్టుకొని తీసుకొని వస్తారు. అంతకుముందు కూలినాలు చేసి నేను చెమట కాలువనైతే పిల్లగాలై అడ్డుకుంటుంది. సేండ్లల్ల సెలకల్ల అలసి సొలిసి పులసీలితే పక్కబట్టై పురసు తీస్తుంది. అంటే బాగా పొలంలో బాగా గట్టిగా పనిచేసి మధ్యాహ్నం పూట కాస్తంత అన్నం తిని పుల్లసీలితే సాయంత్రం అయ్యేసరికి పుల్లసీలితే అంటే ఒళ్ళంతా పులిసిపోయిందండి. ఈ పుల్లసీలితే అనేటటువంటి మాటని శ్రామికులు మాత్రమే ప్రయోగించగలిగినటువంటి మాట. ఒళ్ళంతా పులిసిపోయిందని అంటారు, బాగా పనిచేసి అలసిపోవటం. పుల్లసీలితే పక్కబట్టై పురుస తీస్తుంది అంటే అదే బయట కొంగుని కింద పరుచుకొని దాని మీదనే పడుకుంటారు, చేయడ్డం పెట్టుకొని. అంటే అక్కడ పక్కబట్ట అవుతుంది. నా దుఃఖం కంటికి మింటికి ఏకధారైతే నా కండ్ల కూనల్ని కన్నతల్లోలే దగ్గరికి తీసి ఆదుకుంటుంది నా మట్టి కొంగు పేల్క. పెనిమిటికి తాపం వచ్చినా కోపం వచ్చినా చేతిల ఎన్నముద్దోలే నాకంటే ముందటనే దొరికిపోతుంది. దాంపత్య జీవితాన్ని 2 పాదాల్లో ఎంత చక్కగా వర్ణించిందో చూడండి. ఇది ఎట్లా? నా పెనిమిటికి కోపం వచ్చినా తాపం వచ్చినా, కొట్టడానికి కోపం వచ్చినా, ప్రేమతో దగ్గర తీసుకోవాలన్నా మొట్టమొదట నాకంటే నా బయట కొంగే ముందే దొరికిపోద్దని చెప్తుంది. ఇంట్లోని బయటోని బలిమికైనా జులుమికైనా శరబడేది ముందు నా కొంగు పేగే. నా చెవుల్ని చంపల్ని ముద్దాడుతూ సలి పులుల నుంచి, ఎండ పొడసూపుల నుంచి, వడగాలుల సుడిదెబ్బల నుంచి, వానసినుకుల సిత్కతనం నుంచి నా ముఖం పొద్దు పొడుపుకు, నా తల నీలాలకు తంగేడు పూల గొడుగు పడుతుంది. చెట్టు నీడోలే సేద తీరుస్తుంది. ఎచ్చని సలిమంటై నా భుజాల్ని కప్పుకుంటుంది. కోసు దూరాన్నుంచి దూపదీర్చే కుండ చెరువులకు సుట్ట కుదురైతుంది. శ్రామిక మహిళలు ముఖ్యంగా చెరువుకు కానీ ఊరబావికి కానీ నీళ్లకు పోయినటువంటి వాళ్ళు బిందెలు, కడవలు నెత్తిమే పెట్టుకొని తీసుకొని వస్తారు. ఆ నెత్తిమే తీసుకొని వచ్చేటప్పుడు ఈ బయట చెంగును తీసి దాన్ని చుట్టకుదురులాగా చేసి దాన్ని నెత్తిమే పెట్టుకొని దాని మీద కడవ పెట్టుకుంటారు. ఆ కొంగు ఎలా ఉపయోగపడుతుందో ఇలా మనకు ఒక దృశ్యం చూపిస్తుంది. పొయ్యి మీద గిన్నెలకు మసిబంత పేగై చేయి కాల్చుకుంటుంది. చేయి కాల్చుకునేది మనిషి కాదు, బయట కొంగు. వంటింట్లో పనిచేసేటప్పుడు గబక్కన పక్కన ఉన్నటువంటి మసిగుడ్డ దొరకకపోతే బయట చెంగునే ఇట్లా పట్టుకొని దించుతారు. ఏడ్చే నా ఎడపిల్లలకు పొత్తిగుడ్డై హత్తుకుంటుంది. పొద్దంత దుబ్బతోని సైదోడుగా ఆడిన నా దీపంత పొద్దుల ముక్కు తూముల నుంచి పారే జీవకాలువలకు కట్టొస్తుంది. ఈని నావు నాకినట్లు పెయిమేని దుమ్మంతా నాకుతుంది. ఎంత గొప్ప దృశ్యం చూడండి. మనకి గేదెలు కానీ ఆవులు కానీ ఈనినప్పుడు
దూడ కింద పడుతుంది. కింద పడగానే దాని ఒంటి నిండా ఈ మాయ అంతా అంటుకొని ఉంటుంది. అప్పుడు ఆ ఆవు, ఆ గేదె అదంతా నాకేస్తుంది. అట్లా నా ఒంటి మీద దుమ్మంతా ఇది నా పైట కొంగు నాకేస్తుందని చెప్తుంది. అది చూడండి, ఈయన నావు నాకినట్లు పెయ్యి మీది దుమ్మంతా నాకుతుంది, తడ్కసాటోలే అడ్డుపడుతుంది. ఇక్కడ ఏమంటుందో చూడండి, నెలబట్ట మాసిన మోదుగు పూ రంగుకు తడికె సాటోలే అడ్డుపడుతుంది. నెలబట్ట మాయడం అంటే ప్రత్యేకంగా ఇంక విడిగా చెప్పాల్సినటువంటి పని. అలాంటప్పుడు ఎలా ఉపయోగపడుతుందో చెప్తుంది. నా కొంగు పేలక నడుముకు నాగసరం అయితేనే నాట్లు, కోతలు, కలుపులు, కల్లాలు, పనులు, పాటలు కేకబెడతాయి. శ్రామిక మహిళ పనిలోకి దిగేటప్పుడు బయట చెంగును కిందికి తిప్పి గట్టిగా నడుం కట్టుకొని పనిలో దిగుతారు. ఒకసారి నడుం బిగించారంటే వాళ్ళ పనులు అలా వెళ్ళిపోతుంటాయి. నాట్లు, కోతలు, కలుపులు, కల్లాలు, పనులు, పాటలు కేకబెడతాయి. నా చేతులల్ల చెమటల్ల, పక్కల్ల, బొక్కల్ల, రెక్కల్ల, సుఖముల దుఃఖముల ఒర్లి పొర్లే నా మట్టి కొంగును, పనుల పాటల్ల ఆపతిల సంపతిల నా కాళ్ల మీద పడ్డ మురికోలే నన్ను అంటుకొని నా బతుకు తొవ్వల్ల తోడైన నా కొంగు పేల్క ఎద మీద ఒదిగి ఆదుకునేది, ఎద మీద ఒదిగే అదురీది, సాకి బండోళ్ళి సాకిరి చేసే నా చెమట కొంగు, బొచ్చమీన కావలుడ్డే బొంతపేగు కాదు, గుండెల మీద చేరే గొదిబండ కాదు, బజారు కీడ్చి ఎట్లా బదనాం చేద్దు. నా జీవితం మొత్తంలో ఇన్ని రకాలుగా ఉపయోగపడే నా కొంగుని బజారుకి ఎందుకు ఎట్లా ఈడుస్తా, నేను ఎట్లా బదనాం చేస్తా నా కొంగుని, అగ్గిపెట్టి నేను ఎక్కడ ఆగమైదు. అది చివరి మాట. ఆమె కొంగును పైటను తగలేయాలని ఆమె అంటే, అగ్గిపెట్టి నేను ఎట్లా ఆగమైతానని ఏమంటుంది. స్త్రీవాద కవిత్వంలో స్పష్టంగా ఉన్న రెండు స్రోతస్థులను చెప్పడానికి ఈ రెండు కవితలు చాలా గొప్ప ఉదాహరణలు. ఒక సామాజిక నేపథ్యము నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీవాద కవయిత్రి పైటను నేను తగలేయాలని ఆమె అంటే, పైట నన్ను ఉదయం నుంచి సాయంత్రం దాకా నా జీవితంలో అన్ని కోణాలలో ఆదుకునే నా నేస్తము, నా చెలికత్తె అని చెప్పి ఈమె అంటుంది. ఒకే వస్తువు పైట కొంగు, ఒకరు ఒకరాగా రాస్తే ఇంకొకరాగా రాశారు. దీనికి కారణం వారు పుట్టి పెరిగిన నేపథ్యము, వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సామాజిక సమస్యలను చూసేటటువంటి దృష్టి కోణము ఈ రెండు భిన్నాలుగా ఉంటాయని చెప్పడానికి ఇది ఒక చాలా చక్కటి ఉదాహరణ అని చెప్పాలి. సుభద్ర కవిత్వంలో సామాజిక సమస్యల అన్ని కోణాల నుంచి కూడా ఆమె వెతకటం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కవితలు ఒకటి రెండు మనం చెప్పుకోవచ్చు. మా అక్క ముక్కు పుల్ల గీన్నే పోయింది, ఇది ఒక మంచి కవిత. ఇదంతా చదివి వినిపించాల్సిన పర్వాలేదు. నాకు ఈ టైటిల్ చూడగానే నాకు ఒక హిందీ సినిమా పాట గుర్తుకొస్తుంటుంది. అదేంటంటే, జుంకా గిరారే చమేలీకి బజార్ మే జుంకా గిరారే అని వచ్చింది. ఇది 1960 దశకంలో ఒక హిందీ సినిమాది, సాయా అనే హిందీ సినిమా. సునీల్ దత్ హీరో, సాధన హీరోయిన్. వీళ్ళిద్దరు ఉన్నటువంటి ఆ సినిమాలో ఇది జుంకా గిరారే అంటే చెవు జుంకాలు ఎక్కడో పోయినాయి అని చెప్పి ఆ పాట. అదొక జానపద గేయం, హిందీలో ఉన్నటువంటి ఒక జానపద గేయం. ఆ గేయం లాగా ఇది నాకు కనిపిస్తూ ఉంటుంది. మా అక్క ముక్కు పుల్ల గీన్నే పోయింది. ఇక్కడ ముక్కు పుల్లని ఒక దళిత స్త్రీ ఐడెంటిటీకి ఒక సింబల్గా చెప్తుంది అన్నమాట. ఏడాడ పోయిందో ఎంకులాడదాం, ఎట్లెట్ల పోయిందో ఎంతుకులాడదాం అంటుంది. మా ఏడేడు తంతెల ఎనకట పాతిన మాయి ముంతల్లా తెగలు చేసిన ఎట్టోల్కు మునికి పత్రాలు తేలిట శాస్త్రాలు పురండాలేంటియో. మా పోషమ్మెందుకు అడుగుపడ్డదో, మా పోషమ్మెంతు అగుడుపడ్డటం. వినండి గట్టిగా. మా కట్ట మీది మైసమ్మ కామందు బిడ్డల్ని కోరిన కథలేందో, మా పెద్ద దేవర దుర్గమ్మ ఆడిన కొలువులేంటియో, మా ఉప్పలమ్మకు చేరని ఉప్పుసలేంటియో,
దప్పుకు దూరమైన దండుగలేంటియో, మా మాంకాలి కాలు బేడీలు నేర్పిన కనికట్టులేంటియో, ఎల్లమ్మ మా లందలల్ల దాగున్న బుగుళ్ళేంటియో, మా సమ్మక్క జౌడానికి జల్లిగట్టిందో. జల్లి కట్టడం వినండి. మా సారక్క పోరాటాల సాళ్ళేందో బోసిందో, మా ముసలవ్వలకు లేకి సాటలల్ల సెరిగిన కోడిన సప్పుళ్ళేంటియో. కోడటం అనే క్రియాపదాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. కల్లాల్ని కుల్లబొడిసిన పూడ్చిన లేకి సీపుర్ల కంటని ఇత్తుల ఇల్లంత కుంటలేంటియో. మా బతుకమ్మ సద్దుల మీని దొబ్బల నెత్తుకుపోయిన గద్దల గర్కాసితనమేంటో. మా పల్లెల ఆడ మగ కలిసి తాగిన కల్లుకుండల జండరేందో. సుట్టలంటి పెట్టుకున్న కట్టాలేంటియో, ఎంటికలు ఎరబోసిన ఎడ్డి కాలాలేంటియో, దువ్వి ముడిసిన సిగల తంగేడి పూల సింగారాలెక్కన్నో, కాశబోసి గోసిపెట్టిన ముక్కు పోగుల గంటీల మొద్దు మొకాల పొద్దులెక్కన్నో, ఐలోని కోటంచ కొమురెల్లి కొత్తకుండ బుగులోని నాగోబా జాతరలల్లా గల్లు గల్లు మన్న గజ్జలేందో, పోగొట్టుకున్న పొద్దులెన్నో, మేడారం ఎల్లమ్మ ఇల్లంత కుంటల తీర్థాలల్లా కాట కలిసిన తొవ్వలేంటియో. ఇక్కడనే మా అక్క ముక్కుపుల్ల గిన్నెపోయింది. తెలంగాణ జీవితం, తెలంగాణ శ్రామిక వర్గ స్త్రీల నేపథ్యం, పల్లె జీవనంలో అమ్మదేవతలు, వృత్తులు, దాంట్లో అనునిత్యం కనిపించే భాష సజీవంగా మనకి ఇందులో కనిపిస్తుంటుంది. మాదిగ స్త్రీ నిత్య జీవితం ఇందులో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ వృత్తి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఇది దళిత కవిత్వంలో ప్రత్యేకించి ఒక మాదిగ తాత్వికతతో కూడినటువంటి ఈ నేపథ్యాన్ని ఈ కవితలో మనం చాలా స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. ఆమె మీకు ఈ అయ్యయ్యో దమ్మక్క ఈ టైటిల్ ఈ శీర్షిక ఉన్నటువంటి కవితలు కూడా ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇదంతా ఒక ఎత్తు. అంటే మాదిగ స్త్రీ జీవితాన్ని, మాదిగల శ్రామిక జీవితాన్ని, వృత్తి జీవితాన్ని వర్ణించటం మనకు సుభద్ర కవితల్లో చాలా కంఠదగ్గనంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె పదకల్పన, సమాస చాలనం చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం చూడొచ్చు. ఒకసారి మనం చూద్దాం. సృజన శక్తి కూడా ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సందమామ నా కుండ సట్టిల బడ్డ మాట, సుక్క పాపలు నా పక్కలకొచ్చిన సంబురం మాట, ఎన్నెలమ్మలు నా దీగుట్లో దీపం పెట్టిన కోలాటాలు, కాముడు నా ఇంటి ముంగట అలుకేసి అరుగులలికిన ముగ్ధులేసిన ముచ్చట, తీరొక్క పూల గజ్జలు కట్టిన బతుకమ్మలు. ఒక అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుంది చూడండి. సందమామ నా కుండ సట్టిల పడ్డ మాట. కుండ సట్టిలో ఒక నీళ్ళో పాలో ఉన్నాయి. సందమామ దాంట్లో ప్రతిఫలించింది, అలా చెప్తుందనమాట. వారి వలసరాబందు, నీ వల్లనే హైదరాబాద్ పట్నం సీరై రైక గట్టిందని, బొట్టు బోనం పెట్టిందని, నేను రాకముందు గీడ జిల్లేళ్ళు పల్లేర్లని గబ్బిలాలు దుబ్బులుండేయని, రాజరికములు ఉన్నవని నీ నాలికకు నరమే లేకపోయే. రాజకీయాన్ని ఆమె ఇలా ధ్వనిస్తుంది. ఒక నాయకుడు, ఆయన హైదరాబాదును నేనే ప్రపంచ పటంలో పెట్టానని, నేనే దీన్ని ఇంత చేశాను అంత చేశాను, ప్రతిదానికి నేనే దీన్ని చేశానని చెప్తుండే ఆ రాచరికానికి దాన్ని ఇక్కడ వ్యంగ్యంగా ఆమె చెప్పింది. జెండర్ గాయాలు, సామాజిక న్యాయాలు బాయిలకు తోసిన బతుకమ్మలు, గిది గుర్రం గది మైదానం అని చెప్పనీకి తుకుటాల తూట్లు దిగాల చెప్తుంటాం. ఆమె సృజన శక్తి, పదకల్పనలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. నేను నీటి సుక్కను, సబ్బండ జీవకోటికి కూటి దిక్కును, మిన్నోడి ఎదమీద సందమామ సాపేసుకొని
సుక్కలుగా పరుచుకున్న సూడి గింజను మబ్బు మరుల నీళ్ల పోసుకొని సముద్రాలుగా నీళ్లాడి కొండోడి కొమ్మున ఎగదన్నుకొని నదుల్ని నడికట్టేసుకొని పల్లాల పదును కోసం నగ్నంగా ఉరికే ఊరేగింపును. ఇక్కడ ఒక పదం మనల్ని నిలబెడుతుంది. నీటి సుక్కను. ఓకే. సబ్బండ జీవకోటికి కూటి దిక్కు. కూటి దిక్కు అన్నది కొత్త సమాసం. ఇలా చాలా కొత్త కొత్త సమాసాలు చేస్తుంది సుభద్ర. నీటి సుగ్గను సబ్బండ జీవకోటికి కూటి దిక్కును మిన్నోడి ఎద మీద సందమామ సాపేసుకొని, మిన్నోడు ఆకాశాన్ని ఒక మనిషి అని చెప్తుంది అనమాట. మిన్నోడు ఎద మీద సందమామ సాపేసుకొని, చందమామని చాప అంటది. ఆకాశం ఒక మనిషి అట, చందమామ చాపట, చాపేసుకొని కూర్చుంటుందట. అక్కడ కూడా ఏముంటుంది, ఒక దృశ్యం ఎట్లా కనిపిస్తుంది, ఇది కవి ప్రతిభ ఇక్కడ కనపడుతుంది మనకి. మిన్నోడి ఎద మీద చందమామ సాపేసుకొని సుక్కలుగా పరుచుకున్న సూడి గింజను. ఆ చుక్కలు చూడి గింజలా కనిపిస్తాయి. గింజ విత్తనం అందరికి తెలిసిందే. సూడి గింజ చూడండి, అది కొత్త పదకల్పన, కొత్త సమాస కల్పన. అది ఇలాంటి సమాసాలు మనకు సుభద్ర కవిత్వంలో చాలా కొత్త కొత్త సమాసాలు చాలా కనిపిస్తాయి. ఈ సుభద్ర సమాస కల్పన మీద ఒక ప్రత్యేకంగా వ్యాసం రాయడానికి ఎవరికైనా కొత్త పరిశోధకులకు నేను చూపిస్తాను. ప్రత్యేకంగా మనకే కనిపిస్తుంటుంది చూడండి. సూడి గింజ అంటే మొలకెత్తటానికి సిద్ధంగా ఉన్న గింజ అంటానికి. సూడిది అంటే గర్భవతి అని అర్థం. గేదె సూడి గేదె అంటే గర్భం ధరించిన గేదె అని అర్థం. ఈ చూడి అనే మాట పశువులకే వాడతారు, మనుషులకు వాడరు. గర్భవతి అంటాం, గర్భిణి అంటాం, యాకటి మనిషి అంటాం, లేవలేకుండా ఉంది అంటాం. ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో చూడండి. సూడి గింజను నదుల్ని నడికట్టేసుకొని పల్లాల పదును కోసం నగ్నంగా ఉరికే ఊరేగింపును. ఈ కవిత్వ నిర్మాణంలో ఇలాంటి కొత్త కొత్త పదకల్పనలు చేయడం, కొత్త కొత్త సమాస కల్పనలు చేయడం మనకి సుభద్ర కవిత్వంలో అడుగుడుగున కనిపిస్తూ ఉంటుంది. ఆమె తెలంగాణ భాష ఎలా ఉంటుందో మనం చూసాము. ఆమె కవితా వస్తువు ఎలా ఉంటుందో చూసాము. స్త్రీవాద కవిత్వంలో దళిత స్త్రీవాద కవిత్వం, అందులో మాదిగ తాత్వికతతో కూడినటువంటి కవిత్వం, మాదిగ వృత్తి నేపథ్యంతో కూడినటువంటి కవిత్వం ఎలా ఉంటుందో కూడా మనం సుభద్ర కవిత్వంలో చూసాం. నిజానికి ఈ కవిత్వం గురించి చెప్పడానికి, ముఖ్యంగా తెలంగాణ భాషతో రాసే స్త్రీవాద కవిత్వం గురించి చెప్పడానికి ఇంకా చాలా విస్తృతమైనటువంటి నేపథ్యం, విస్తృతమైన ఈ ఒక భూమిక మనకు అవసరం అవుతుంటుంది. కానీ యూట్యూబ్ ఛానల్లో దీనికి ఉన్నటువంటి ఈ లెంగ్త్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇక్కడ ఈ పరిశీలన ఇక్కడ ఆపుతాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది నా ఛానల్ను ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.